చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పిచ్చి పలు రకాలు అంటారు కదా, ఇప్పుడు దేశంలో యువతం చూస్తుంటే అది గుర్తుకొస్తుంది. ఈ మధ్యకాలంలో ఏది ట్రెండింగ్ చేయాలన్నా, ఏది వైరల్ చేయాలన్నా ఏదో ఒక టాపిక్ని ఎత్తుకుంటున్నారు. అటువంటి ఒక టాపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ట్రెండింగ్లోకి వస్తుంది. అది NNN, నో నట్ నవంబర్. సో దీనికి ఛాలెంజ్లు విసురుతున్నారు యువకులు. చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నో నట్ నవంబర్ అంటే ఏంటి? ఇది నిజంగా పిచ్చిగా చేస్తున్నారా లేదా సెల్ఫ్ కంట్రోల్ కోసం చేస్తున్నారా? ఈ వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం డాక్టర్ సమరం గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నో నట్ నవంబర్, అది దానికి క్లియర్గా అర్థం చెప్పాలంటే ఈ నవంబర్ నెల మొత్తం కూడా మాస్టర్బేషన్ చేయకూడదు అనేది యువత ఛాలెంజ్ విసురుకున్నారు. లక్షల మంది ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అసలు నిజంగా ఇటువంటి ఛాలెంజ్లు అవసరమా? నిజంగానే సెల్ఫ్ కంట్రోల్కి ఇది ఉపయోగపడుతుందా? అసలు సెల్ఫ్ కంట్రోల్ అవసరం ఏంటి? ఇది న్యాచురల్. ఆకలి అన్నదొండాలి సహజం, దాహం వేసి నీళ్ళు తాగడం సహజం. యుక్త వయసు వచ్చిన తర్వాత మాస్టర్బేషన్, హస్తప్రయోగం చేయడం ఆడవాళ్ళల్లో మగవాళ్ళు అంతే సహజం. మీరు ఆకలిసి అన్నం మానేస్తున్నారా? అన్నం తినకుండా ఎలా అంతా అంటే ఎలా ఉంటుంది, అలాగే ఇది కూడా ఉంటుంది. అసలు హస్తప్రయోగం అనేది ఆరోగ్య లక్షణం. అది ఎందుకని ఆరోగ్య లక్షణం అంటే, మనం ఏదైనా జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించాలంటే చదివితే వస్తుంది, చదువు ద్వారా వస్తుంది, ప్రాక్టీస్ ద్వారా వస్తుంది, పరీక్ష చేతాన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వస్తుంది, అలా వస్తుంది. అంతేత మనిషి వాడికి జీవితంలో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనవాళ్ళు బూత్ అంటారు, బూత్ కాదు. జీవితం మీరు ఎంత కాదన్నా సెక్స్ రోజు ఉండి తీరుతుంది మనిషి దాంట్లో. చెప్తాం కదా, మనకి నిద్ర ఎంత ముఖ్యమో, తినడం అంత ముఖ్యమో, ఆ రంగానే సెక్స్ కూడా అంత ముఖ్యం. దాన్ని ఎవరు తీసేయలేరు. అసలు వాసాయన కామసూత్రాలను కానీ దిగించి ఈ రోజు వరకు మనకి అంత అది అవసరమే స్పష్టంగా తేలిన సైంటిఫిక్గా. అంచేత మనిషికి యుక్త వయసు వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాడు హస్తప్రయోగం చేసేటి ఆలోచన రాకపోతే ఎక్కడో బ్రెయిన్లో ఫాల్ట్ ఉంది, తప్పకుండా ఫాల్ట్ ఉంది, ఖచ్చితంగా పోయింది. అది కాకుండా సెక్స్ సంబంధించిన అవగాహన కావాలి, అనుభూతులు కావాలి, భావోద్వేగాలు కావాలి. ఒక అబ్బాయి ఉన్నాడు, యుక్త వయసు వచ్చింది, ఒక అమ్మాయిని చూశాక, చక్కని అమ్మాయిని చూశాక, అమ్మాయి చాలా బాగుంది, ఫిగర్ చాలా బాగుంది, ముఖం చాలా బాగుంది, ఈ ముంగురులో పెడితే ఎంతో అందంగా ఉంది, ఈ బ్లౌజ్ చాలా బాగుంది, ఈ డ్రెస్ చాలా బాగుంది అని వాడికి అనిపించాలి. వాడు ఫీల్ అవ్వాలి. ఫీల్ కాకపోతే తప్పకుండా వాళ్ళు ఏదో ఫాల్ట్ అన్నమాట. ఫీల్ అయినంతో సరిపడా తర్వాత అనుభూతి పొందాలి. అది ఆటోమేటిక్గా అలవాడేది హస్తప్రయోగం. హస్తప్రయోగం ద్వారా కానీ, హస్తప్రయోగం చేత కొట్టుకుంటాడా, లేకపోతే దేనికి బెడ్కి నొక్కిపోకుంటాడా, ఏ రకంగా పోకుండా వీర్యం పడి అనుభూతిని పొందాలి. అది అవసరం. అనుభూతి ఎప్పుడైతే ఇలా హస్తప్రయోగం ద్వారా వీర్యం పోగొట్టుకుని వీర్యస్ఖలనం ద్వారా జరిగేంటి ఆ రకమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చూసారా, అది మ్యారీడ్ లైఫ్లో ఉపయోగపడుతుంది. హస్తప్రయోగం చేయకూడదు, బిగించి లంగోటి కట్టాలి, దాన్ని బిరడ వేయాలి అనుకుంటే వాడు అట్టర్ ఫెయిల్యూర్. పెళ్ళైన జీవితంలో భాగమే కదా. అందుకని ఈ రంగా హస్తప్రయోగం తప్పు కాదు. మానడం కోసం ఏదో ఓ మంత్ పెట్టారన్నా సరే, స్టూపిడ్స్ యొక్క ఆలోచన. అది పని కాదు. అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అది సైకాలజీ యాంగిల్లో కానీ, సైకాట్రీ యాంగిల్లో కానీ, మెడికల్ యాంగిల్లో కానీ, అన్ని సోషల్ యాంగిల్లో కానీ, ఫ్యామిలీ యాంగిల్లో కానీ దట్ ఈజ్ రాంగ్. నిష్ట అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండాలి. నిష్టగా ఉండగలిగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనేది కొంతమంది లాజిక్ చెప్తున్నారు సార్. ఆ నిష్టలో భాగంగానే ఇది నిష్టగా నెల రోజుల పాటు నిష్టగా ఉండగలిగితే లైఫ్లో ఏదైనా కూడా మనము చాలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు, డిసిప్లిన్గా ఉండొచ్చు అనేది వాదన. నిష్ట అనేదానికి అఫ్కోర్స్ దాన్ని మామూలుగా నిష్ట కోసం అంటే ఎందుకు చేయాలి, అవసరం ఏంటి? ఇప్పుడు నిష్ట అనేది దేనికోసం అడిగేది. వాడు పని చేయాలంటే పనిలో శ్రద్ధ వహించండి. వద్దని లేదా దేంట్లో డిసిప్లిన్ కావాల్సిందే. ఒక హస్తప్రయోగం ద్వారా అనేది ఆ డిసిప్లిన్ ఎలా వస్తున్నాడికి రాదు. ఆ నిష్ట అనేది హస్తప్రయోగం ద్వారానే అవసరం లేదు. అది మీనింగ్లెస్. వాడు న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని కిల్ చేస్తే, వాడు కిల్ చేసినట్లయితే వాడు యాక్చువల్గా వాడికి తెలియని ఒక గిల్టీ ఫీలింగ్, తప్పు చేస్తున్నాను నేను, హస్తప్రయోగం మానాలి. హస్తప్రయోగం తప్పు అయితే మానాలి. హస్తప్రయోగం తప్పు కాదు, దిస్ ఇస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అది చేయకపోతేనే తప్పు. ఎవడైనా చేయకుండా ఉంటే వాడు తప్పకుండా డాక్టర్ తీసుకెళ్ళి వీడిలో ఏమైనా డిఫెక్ట్ ఉందా, హార్మోన్ పరంగా డిఫెక్ట్ ఉందా, బ్రెయిన్లో న్యూరలాజికల్ సెంటర్స్ అయినా లేకుండా పోయా, అది తప్పకుండా చూడాలి. ఈ బికమ్ స్టిప్డ్.
ఐక్యూ చాలా లోగా ఉన్నవాడు స్టూపిడ్ అనమాట వాడు. అంతే అసలు నేను ఎప్పుడు అసలు చేయలేదని చెప్పంటే అబద్ధం చెప్పాలి, ఏదో స్టూపిడ్ అని అవుతాడు. బ్రెయిన్లో సెంటెన్స్ లేవు. అంతే నిష్ఠ అనేదానికి ఇది కారణం, ఇది అవసరం లేదు. అనవసరంగా న్యాచురల్ ఇన్స్టింక్ట్ని చంపడం తప్పు. అది మీరు ఆకలిని మీరు అన్నదాన్ని మానేస్తారా, మీరు మంచినీళ్ళు మానేస్తారా, నిద్రపోవడం మానేస్తారా? ఆ రంగానే దిస్ ఈజ్ ఆల్సో సేమ్. దిస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్, దీన్ని అది చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం అని చేత నిష్ట కోసమని మాస్టర్బేషన్ ఆపేయాలి అనేది కరెక్ట్ కాదు. మాస్టర్బేషన్ శుభ్రం చేసి ఏమీ అవ్వదు. నెల రోజుల పాటు ఇలా ఉండగలగడం అనేది సాధ్యపడుతుందంటారు? ఒకవేళ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా నెల రోజులు మేము ఉండి చూపిస్తూ ఉంటారు, అది జరిగే పనేనంటారా? వాళ్ళు అనుకుంటున్నారు ఏది అస్తమయం చేయకూడదు, మనసు కంట్రోల్ చేసి డైవర్ట్ చేసేసుకుంటే అవ్వచ్చు. దానికి డైవర్ట్ చేసుకుని చాలా డైవర్ట్ చేసుకుంటారు. డైవర్ట్ చేసుకోవద్దు, దానికేం కాదు. ఆ డైవర్ట్ చేసుకుని ఇది వీర్యమాతకు ఉండదండి, వచ్చేస్తుంది బయటికి, మూతం ద్వారా బయటకు వస్తుంది, ఖచ్చితంగా నిద్రలో బయటకు పోతుంది. వీడు చేతితో కుట్టుకోపోవచ్చు కానీ పోవడం మాత్రం పోయేది. ఎందుకంటే నిరంతరం వ్యక్త వయసు నుంచి నిరంతరం వీర్యం తయారవుతూనే ఉంటుంది. ఆ లోపల ఏమి స్టోర్ అవ్వదు. అది మహా అయితే మ్యాక్సిమం 26 cc స్టోర్, కానీ వెళ్ళిపోతుంది, అది ఉండదు. ఎందుకంటే బ్రెయిన్లో స్టిమ్యులేషన్ నిండిపోగానే బ్రెయిన్ స్టిమ్యులేషన్ అది నిద్రలోనే పోతుంది, లేదా పాస్ ముఖ్యమైనా పోతుంది. అంచేత అది సాధ్యం అంటే కాదు. అయితే ఒకటి డైవర్ట్ చేసి మనం ఎన్నో విషయాలు మనం మాత్రం ఇప్పుడు మద్యం తీసినవాడు మానేయట్లేదు. వాడు అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 2 నెలలు వాళ్ళు ఏం తినకుండాను తాకుండా ఉంటున్నారు కదా. ఆ నిష్ట ఉంటుంది, అది పెద్ద కష్టం కాదు. సాధ్యమా కదా? సాధ్యమే. వాడు ఆపేసి ఇంకో పని చేసుకుంటాడు, ఇంకో దాంట్లో మనసు లగ్నం చేయొచ్చు. ఇవేమి ఆ చేయలేనిదే కాదు కదా, చేయొచ్చు. కానీ అవసరం ఏమిటి? అవసరం లేదు. అవసరం అయినవాడు దాని గురించి వాడు ఏదైనా పని సాధించాలంటే పని మేము మనిషి పెట్టమనండి. దీని ఎందుకు చెప్పాలి? ఇంకా పైగా చెప్పాలంటే సెక్షువల్గా వచ్చే ఇన్స్టింక్ట్ని మాస్టర్బేషన్ ద్వారా సాటిస్ఫై అయిపోతే ఆ టైంలో వాళ్ళు ఫీల్ గుడ్ హార్మోన్స్, డోపమిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, అవి టెస్టోస్టెరాన్ పెరిగి వాళ్ళు ఒక రకమైన ఇమ్యూనిటీ పెరుగుతుంది, వైటాలిటీ పెరుగుతుంది, విగ్గర్ పెరుగుతుంది. అంచేత హస్తప్రయోగం మానడం వల్ల వాడు పెరిగే లేదు. పైగా వాడు మానుకోవడం వల్ల మెంటల్గా డిప్రెషన్ వస్తుంది. అంచేత ఆ నిష్ట వల్ల లాభం లేదు. వాడు చేసేవాడు ఒక నెల రోజులు మానేస్తే వాడు సాధించేది లేదు కదా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే వాడికి ఏదైతే న్యాచురల్గా రోజు రిలీజ్ అయ్యే డోపమిన్ లేకుండా పోతుంది. డోపమిన్స్ మనకి మనిషి హుషారుగా ఉన్నాడంటే శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటే లవ్ హార్మోన్స్ అంటాం. అలాగే టెస్టోస్టెరాన్ మన లిబిడో పెంచుతుంది, హుషారు పెంచుతుంది, స్టామినా పెంచుతుంది, హుషారుని పెంచుతుంది, అన్నీ పెంచుతుంది. వాటిని మీరు సప్రెస్ చేసేస్తున్నారు కదా. చేయడం వల్ల ఏంటిలా సాధిస్తారు? ఇంకా పైగా డౌన్ అవడమే. అంటే చాలామందిలో ఉన్న మీరు అనేక సార్లు కాదు 100 సార్లు చెప్పుంటారు. అంటే ఇలా చేయడం వల్ల, రెగ్యులర్గా చేయడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందని చాలామంది అనుకుంటున్నారు బయట. అంటే యూత్ కూడా దాన్నే ఎక్కువగా నమ్ముతోంది. పదే ఇలా చేస్తూ ఉంటే వీర్యం అంతా కూడా బయటకు వచ్చేస్తుంటే అనారోగ్యం పాలైపోతారు యువత అనేది బాగా బయట ఉంది సార్. మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా జనాలు మారట్లా. సో దీనికి ఏం చెప్తారు? ఏం లేదండి, పూర్వకాలం ఈ రకం సైన్స్ డెవలప్ కాని రోజుల్లో వీర్యం చాలా విలువైందని అనుకున్నారు. ఆయుర్వేదం వాళ్ళు శాస్త్రంలో రాసుకున్నారు వీర్యం చాలా విలువైంది, మన శరీరంలో అతి సారవంత పదార్థం వీర్యం కింద మారుతుంది. కొంతమంది అయితే 100 రక్తబుట్టలు కలిసి ఒక వీర్యబుట్టు అవుతుంది. ఇంకా మన తినే ఆహారంలో అత్యంత సారవంత పదార్థం వీర్యం కింద మారుతుంది. ఇవన్నీ చెప్పారు. మజిల్స్లోంచే స్క్వీజ్ దాంట్లోంచి వస్తుంది. ఇలాంటి పనికిరాని సిద్ధాంతాలన్నీ అప్పుడు వచ్చాయి. కానీ మోడర్న్ సైన్స్ ఇంత డెవలప్ అయ్యి కూడా ఇంకా అదే నేను నమ్ముతానంటే ఒకనాడు భూమి బలపరపుగా ఉందన్నారు, ఇప్పటికీ నేను భూమి బలపరపుగా అంటాడా? అది ఎలా ఏ రంగా జరుగుతుంది? ఆ రోజులు అనుకున్నారు ఓకే, వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళు తెలిసిన జ్ఞానం మినిమం కనుక అనుకున్నారు. ఇప్పటికీ భూమి బలపరగా ఉంది అని అన్నా అంటే వాడు స్టూపిడ్. ఆ రంగానే ఈ వీర్యం గురించి కూడా పోతే నష్టం అవుతుంది, వీర్యం నిలబెట్టుకోవాలి అని చెప్పేవి అలాగే అర్థం లేనివి. ఫ్లాట్ ఇప్పుడు ఈవెన్ టుడే ఇంగ్లాండ్లో ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అనేది ఉంది, భూమి బలపరుపుగా ఉందని. అంటే వాళ్ళు ఎంత స్టూపిడ్స్. ఆ రంగానే సెమెన్ పోతే నష్టపోతుంది, సెమెన్ పోతే బలం పోతుంది, సెమెన్ పోతే మనిషి బలహీనైపోతాడని చెప్పేది. అలా ఆ ఫ్లాట్ ఎర్త్ సొసైటీ వాళ్ళు ఎలా ఉన్నారు స్టూపిడ్స్గా, వీళ్ళు అని స్టూపిడ్సే. ఒక మళ్ళీ చూస్తున్నాను నేను, వీర్యం పోవడం వల్ల, వీర్యం పోగొట్టుకుని మనసు వీర్యం పోగొట్టుకోవడం వల్ల, అది సెక్స్లో పాల్గొనడం వల్ల కావచ్చు, హస్తప్రయోగం ద్వారా కనుక చేస్తే ఆ మనిషిలో తెలియనటువంటి ఒక ఉత్తేజం వస్తుంది, మనిషిలో స్టామినా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్ పెరుగుతాయి, మనిషిలో ఒక హుషారు వస్తుంది.
ఎవడైతే దాన్ని సప్రెస్ చేసుకుంటాడో ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ రావు, చేరవు, దాంతో మనిషి డల్గా అవుతాడు, డిప్రెషన్కి వెళ్తాడు. అంచేత కరెక్ట్ కాదు. సో ఇది ఇప్పుడు దాకా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన వారంతా కూడా సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అయిపోతుంది, లక్షల మంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ ఛాలెంజ్ని. సో అది పూర్తిగా ఒక స్టూపిడిటీ అనేది డాక్టర్ సమరం గారు చెప్తున్నారు. ఇటువంటి ఛాలెంజెస్ని ఎవరు కూడా నమ్మవద్దు, యాక్సెప్ట్ చేయొద్దని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.